ఏదో ఒక ఫీల్ అవ్వండి, ఏదో ఒక ఫీల్ అయ్యి ఇక్కడ చెప్పుంటే బాగుండేది, జనాలకు కాస్త అర్థమై ఉండేది. ముందు మీరు మాట్లాడుతా అన్నారు, ఆ తర్వాత రాలేదు. రాజయ్య గారు ముందు లైవ్లోకి వచ్చి నేనే మాట్లాడుతా అన్నారు, ఆ తర్వాత ఆయన కూడా రాలేదు. అందువల్ల మేము ఆ పార్టీ ఈ పార్టీ కాదు, అన్ని పార్టీలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు అయితే చేశారో, ఏ ఏ పేర్లు ఉన్నాయో ఆ పేర్లు ఉన్న అందరినీ కాంటాక్ట్ చేసాం. చాలామంది ముందుకు వచ్చారు. పర్టికులర్గా బీఆర్ఎస్కి సంబంధించిన సెమీపూర్ రాజు మాత్రం ముందుకు రాలేదు, రాజయ్య గారు మాత్రం ముందుకు రాలేదు. రైట్. మనతో పాటు టెక్నికల్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు ఉన్నారు. అంటే ఈ వ్యవహారాలకు సంబంధించి ఏం జరిగే అవకాశం ఉంది, ఎలా దీన్ని ఉపయోగించుకుంటారు, దీన్ని ఎట్లా మిస్యూజ్ చేస్తారు, దీనికి సంబంధించి టెక్నికల్గా జరిగే అవకాశం ఉందా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు. శ్రీధర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి సార్, తెలుగు రాష్ట్రాల్లో ఆ మాటకు వస్తే భారతదేశ రాజకీయ చరిత్రలోనే సంచలనాత్మకంగా మిగిలింది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఇప్పటి వరకు మేము అనాలిసిస్ చేస్తున్నట్టుగా మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ గారు చెప్తున్నట్టుగా డీటెయిల్గా చూస్తే ఇప్పటి వరకు కంప్లైంట్లు, విచారణలు, ఊహాగానాల వరకు మాత్రమే ఈ రోజు వరకు జరిగాయి. బట్ ఈరోజు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ చేతిలో కన్ఫెషన్ రిపోర్ట్ అంటే పోలీసుల దర్యాప్తులో వెల్లడైనటువంటి అంశాలను నేరుగా ఒక అధికారికంగా ధృవీకరించిన తర్వాత వచ్చినటువంటి వాస్తవాలు, ఆ వాస్తవాలకు మాత్రమే పరిమితమై మా విశ్లేషణ కొనసాగుతుంది. దీనిపైన అశోక్ గారు మీతో సంభాషిస్తారు, విశ్లేషించడానికి రెడీగా ఉన్నారు. ఒకసారి అశోక్ గారితో ఇంటరాక్ట్ అవ్వండి సార్. సరే, ఇందాక మాకు టెక్నికల్గా కొంత అవగాహన లేదు. యాక్చువల్గా మాకు అర్థం కాక మిమ్మల్ని అడుగుతున్నాం. యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా భయపడి రెగ్యులర్ ఫోన్ కాల్స్ అనేది మానేసి వీళ్ళు వాట్సాప్ అండ్ సిగ్నల్ అండ్ స్నాప్చాట్ వీటి ద్వారా మాత్రమే కమ్యూనికేట్ చేసేవారు. మెసేజ్ పాస్ చేసుకునేవాళ్ళు ఈ లీడర్లంతా. కాల్స్ కూడా మాట్లాడేవారు. అది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కాబట్టి హై సెక్యూరిటీ ఉంటుందన్న ఉద్దేశంతో వీళ్ళు వాడారు. అయినా కూడా మేము ట్రాక్ చేసాం. వాట్సాప్, సిగ్నల్, స్నాప్చాట్ ద్వారా వీళ్ళు మాట్లాడినా కూడా మేము ట్రాక్ చేసాం. దానికి ఏం చెప్పారంటే ఇట్లా క్లియర్గా పెట్టారండి, అనలైజింగ్ IPDRS అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్స్ టు ట్రాక్ దేర్ కమ్యూనికేషన్ ఓవర్ ఇంటర్నెట్ కాల్స్ అన్నారు. అంటే ఏంటండి అది, ఎలా ట్రాక్ చేసి ఉండొచ్చు? ఐపీడిఆర్ అంటే మనకి మెటా డేటా అంటారు అశోక్ గారు. మెటా డేటా అంటే ఇప్పుడు మీరు మనకు ఫోటో తీసాం అనుకోండి, జస్ట్ ఒక నార్మల్ ఫోటో తీసినప్పుడు ఎక్కడ తీయబడి ఉంది, లాంగిట్యూడ్, లాటిట్యూడ్, కెమెరా యొక్క ఫోకల్ లెంత్, అపర్చూర్ ఇలాంటివంతా ఎలాగైతే కనుక ఫోటోతో పాటు ఒక టెక్స్ట్ రూపంలో సేవ్ అవుతూ ఉంటాయో, మనం వాట్సాప్ ద్వారా కాల్ చేసినప్పుడు కానీ, వాట్సాప్ ద్వారా చాట్ చేసినప్పుడు కానీ, సో అది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్నప్పటికీ కూడా, అంటే ఆ వాయిస్లు ఏం మాట్లాడుకున్నారో ఐపీడిఆర్ వరకు మాత్రం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అన్నారు కాబట్టి. సో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఐపీడిఆర్ లో తెలియదు. కేవలం ఐపీడిఆర్ లో తెలిసేది ఏంటంటే ఇద్దరు వ్యక్తులు అశోక్ గారు నేను మాట్లాడుకుంటున్నాం అనుకోండి. సో ఏ టైంలో మాట్లాడుకున్నారు, ఏ అడ్రస్ నుంచి మాట్లాడుకున్నారు, ఎంత డ్యూరేషన్ మాట్లాడుకున్నారు, సో డైనమిక్ అయిపోతే డైనమిక్ అయిపోయి, స్టాటిక్ అయిపోతే స్టాటిక్ అయిపోయి, ఐపీ అడ్రస్ నెంబర్ ఇలాంటివంతా కూడా ఈ మెటా డేటా అంటాను. దీన్ని మెటా డేటాలో కనపడతాయి, అంటే ఐపీడిఆర్ లో కనపడతాయి. సో వీటిని ఏం చేస్తారంటే వాట్సాప్ కంపెనీకి అఫీషియల్ గా లెటర్ రాసి ఒక క్రిమినల్ యాక్టివిటీ నడుస్తూ ఉంది. సో ఈ ఇద్దరికి సంబంధించిన కమ్యూనికేషన్ లో ఎప్పుడెప్పుడు కాల్ చేసుకుంటూ ఉన్నారు అని చెప్పేసి ఐపీడిఆర్ రికార్డ్స్ చెప్పేసి అఫీషియల్ గా అడిగినప్పుడు వాట్సాప్ సంస్థ ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కూడా హానర్ చేస్తుంది. సో ఇలాగా కేవలం ఐపీడిఆర్ ద్వారా మాత్రమే చేస్తుంటే ఎలా జరుగుతుంది? అలా కాకుండా చాలా మంది అనుకుంటూ ఉంటారు అశోక్ గారు, వాట్సాప్, లైన్ లేకపోతే సిగ్నల్ ఇలాంటివంతా కూడా హ్యాక్ చేయడానికి స్కోప్ ఉండదు కాబట్టి అవి సేఫ్ అని చెప్పేసి చాలా మంది సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ అనుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ దానికి వాటికి ఇంకా వేరే 2 మెరిట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఐపీడిఆర్ పరంగా చూస్తే కేవలం మెటా డేటానే వస్తుంది, ఏం మాట్లాడుకున్నారో తెలిసే స్కోప్ లేదు. ఒకవేళ పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం జరిగి ఉంటే గనక కొన్ని రకాల మనం గతంలో పెగాసస్ అనే టూల్ని చూస్తున్నాం. పెగాసస్ అనేది అప్పట్లో ఉన్నదే, ఇంకా అయిపోయింది, ఇంకా అలాంటివి రావు అని చెప్పేసి చాలా మంది యూజర్లో భ్రమపడుతూ ఉంటారు. కానీ పెగాసస్ అంటే ఏంటి? అప్పట్లో వచ్చింది వాట్సాప్ లో ఉండే ఒక లోపాన్ని ఆసరాగా చేసుకొని ఇజ్రాయెల్ కి సంబంధించిన ఎన్ఎస్ఓ గ్రూప్ అనే ఒక సంస్థ తయారు చేసిన ఒక స్పైవేర్ టూల్ అని అనుకున్నాం. సో వాట్సాప్ లో 2016-17 టైంలోనే బగ్ ఉందా, ఇప్పుడు లేదా అంటే కనుక ప్రతిసారి కూడా వాట్సాప్ కానీ లేకపోతే టెలిగ్రామ్ కానీ ఎలాంటి అప్లికేషన్ తయారు చేసినా వాటిలో సెక్యూరిటీ లోపాలు ఉంటూనే ఉంటాయి, ప్రతి వెర్షన్ లో ఉంటాయి. సో ఆ వెర్షన్ లో ఉండే లోపాలు అంటే ఇప్పుడు 2024లో మనం వాడుతున్న వాట్సాప్ లో కూడా, లేదా 2023లో వాడుతుంది కానీ, 2019, 20 తర్వాత వాడబడిని కానీ ప్రతి దాంట్లో ఉండే లోపాలని ఆసరాగా చేసుకొని పెగాసస్ లాంటివే కొన్ని టూల్స్ డెవలప్ చేయబడుతూ ఉంటాయి.
వాటిని ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కి అఫీషియల్ గా అమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ మనం ఏదైతే కనుక ఎస్ఐబి ఉందో, ఎస్ఐబి అనేది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ పరిధిలో ఆ విధంగా ఇలాంటి టూల్స్ ని ప్రొక్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, అలాంటిది ఏదో ఒక మోడల్ టూల్ ని కూడా ప్రొక్యూర్ చేసుకొని కంప్లీట్ వాట్సాప్ వాయిస్ కాల్స్ కూడా ఎన్క్రిప్టెడ్ అయినా కూడా వాటిని ప్రొక్యూర్ చేసే స్కోప్, వాటిని మళ్ళీ డీక్రిప్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. అంటే ఇది చేసిందా లేదా అని చెప్పేసి అన్నది సెకండ్. ఎందుకంటే కనుక మనకే మీరు అన్నట్లుగా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లో ఏంటంటే కేవలం ఐపీడిఆర్ రికార్డ్స్ మాత్రమే మనకు తెలుస్తూ ఉన్నాయి. సో ఐపీడిఆర్ రికార్డ్స్ అంటే కేవలం మెటా డేటా మాత్రమే, కానీ కమ్యూనికేషన్ తెలిసిండే అవకాశం కూడా ఉంది. అది ఎలా ఉందంటే కనుక పెగాసస్ లాంటి టూల్స్. ఇది కూడా కాకుండా ఇంకొక మెథడ్ ఉంది అశోక్ గారు, ఎలా అంటే యాక్చువల్లీ పాకెట్ స్నిప్పింగ్ అంటూ ఉంటాం. సో నేను మీకు వాట్సాప్ కాల్ చేస్తున్నాను అనుకోండి, మీకు వాట్సాప్ కాల్ చేసినప్పుడు నా ఫోన్ నుంచి నా వైఫై రౌటర్ గుండా, ఆ వైఫై రౌటర్ నుంచి వాట్సాప్ సర్వర్కే వాయిస్ కమ్యూనికేషన్ కి వెళ్ళి అక్కడ నుంచి మీ ఫోన్ కి రిలే అవుతుంది. అలాగే మీరేమన్నా మాట్లాడినప్పుడు రిప్లై ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ అక్కడి నుంచి నాకు వచ్చిన వైఫై రౌటర్ గుండా నా ఫోన్ కి వచ్చేసి నాకు వినిపించబడుతుంది. ఇది జరిగే కమ్యూనికేషన్. ఇప్పుడు నా రౌటర్ లెవెల్లో నా రౌటర్ కి వచ్చే కమ్యూనికేషన్ మొత్తాన్ని కూడా పాకెట్ స్నిప్పర్స్ అనే కొన్ని అప్లికేషన్స్ ను వాడి ఆ డేటా వాయిస్ ప్యాకెట్స్ అన్నిటి టీసీపీఐపి, యూడిపి ఇలాంటి వాయిస్ ప్యాకెట్స్ అలాగే డేటా ప్యాకెట్స్ ని క్యాప్చర్ చేసి వాటిని డీక్రిప్ట్ చేసి అదేం మాట్లాడుకున్నారు లేదా యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఏంటి ఇలాంటివంతా తెలుసుకునే స్కోప్ కూడా లేకపోలేదు. అంటే ఒకటి పెగాసస్ లాంటి టూల్స్ వాడటం అనేది ఒక మెథడ్, లేకపోతే కనుక పాకెట్ స్నిప్పర్స్ వాడటం అనేది ఒక మెథడ్ వాయిస్ డేటా అని క్యాప్చర్ చేయడం కోసం. మూడోది కేవలం ఏం మాట్లాడుకున్నా తెలుసుకోకుండా ఐపీడిఆర్ బేస్డ్ గా వచ్చేటప్పటికి ఏ ఇద్దరు వ్యక్తులు ఎంతసేపు మాట్లాడుకున్నారు, ఎలా కమ్యూనికేట్ చేసుకున్నారు, ఎంత ఫ్రీక్వెంట్ గా మాట్లాడుకున్నారో తెలుసుకోవడం. ఇక్కడ మనకు వచ్చిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఐపీడిఆర్ బేస్డ్ గా పీపుల్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రం తెలుసుకున్నారు అన్నది అర్థమవుతుంది అశోక్ గారు. అంటే ఇప్పుడు వాట్సాప్లో ఇప్పుడు మీరు చెప్తున్న లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం వాట్సాప్ సిగ్నల్ స్నాప్చాట్ అనేది సెక్యూర్డ్ కాదు. 100% సెక్యూర్ గారు. చాలా మంది భ్రమపడుతూ ఉంటారు, కానీ అంటే అశోక్ గారు చాలా మంది ఐఫోన్ వాడుతున్నాము మరి ఇంకా మమ్మల్ని ఎవరేం చేయలేదని, లేకపోతే కనుక వాట్సాప్ వాడుతున్నాము ఇంకో అప్లికేషన్ వాడుతున్నాం అనుకుంటుంటారు. కానీ ఈ రోజు ఉన్న ఎన్క్రిప్షన్ మెథడ్స్ అన్నిటిలో కూడా చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. వాట్సాప్ వాళ్ళు రీసెంట్ గా వచ్చేటప్పటికే ఒక ఇండియన్ గవర్నమెంట్ ఒక అప్పీల్ చేస్తున్నారు. ఏమని, ప్రభుత్వాలు నేర పరిశోధన కోసం మా యొక్క ఎన్క్రిప్షన్ అల్గారిథం ని మరింత సులభతరం చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నాయి. అలా సులభతరం చేస్తే కనుక మేము యూజర్లకే ప్రైవసీ ఇవ్వలేము అని చెప్పేసి కాబట్టి మా స్వేచ్ఛను మాకు ఇవ్వండి అని అప్పీల్ చేసుకున్నాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటి, వాళ్ళ ఎన్క్రిప్షన్ ప్రోటోకాల్లో దాన్ని సులభతరం చేసే అవకాశం ఉన్నట్లే కదా ఇండైరెక్ట్ గా. అంటే ఎన్క్రిప్షన్ ప్రోటోకాల్ లోపభూయిష్టంగా ఉన్నట్లే కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఎలాంటి మనం అనుకుంటున్న ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది పూర్తిగా కూడా సెక్యూర్డ్ అని చెప్పేసి అని భావించవద్దు. చాలా చాలా పద్ధతుల్లో ఈ డేటా మొత్తాన్ని కూడా డీక్రిప్ట్ చేయవచ్చు. వాయిస్ డేటా కానీ, టెక్స్ట్ డేటా కావచ్చు, లేకపోతే వీడియో డేటా కావచ్చు, ఏ టైప్ ఆఫ్ డేటానైనా కూడా టీసీపీఐపి, యూడిపి అన్ని రకాల డేటా ప్యాకెట్స్ ని డీక్రిప్ట్ చేసి లోపల ఏం డేటా ఉంది, ఏం మాట్లాడుకుంటున్నారు, లేకపోతే టెక్స్ట్ అయితే కనుక ఎలాంటి టెక్స్ట్ లో కమ్యూనికేట్ చేసుకుంటున్నారు, ఏం చాటింగ్ చేసుకుంటున్నారు, ఇలాంటివి కూడా తెలుసుకునే స్కోప్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్లు సేఫ్ గా మేము ఇది వాడుతున్నాము ఇక మమ్మల్ని ఎవరు పట్టుకోలేదు అనుకోవడానికి లేదు. అంటే ఐఫోన్కి సంబంధించి యాపిల్ హై సెక్యూర్డ్ అంటూ ఉంటారు. యాపిల్ ఫోన్లో ఫేస్ టైం ఉంటుంది కదా, ఫేస్ టైం వీడియో కాల్ కావచ్చు, ఫేస్ టైం కాల్ కావచ్చు. ఈ రెండు వీటన్నిటికంటే కూడా హై సెక్యూరిటీ, అసలు ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని ట్రాక్ చేయడం సాధ్యం కాదని చాలా కాన్ఫిడెన్స్తో ఉంటారు జనాలు. నిజమేనది అశోక్ గారు? ఇప్పుడు మనం ఒక లేమన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే కనుక, ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఎలాంటి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, నాలెడ్జ్ లేదు అనుకున్నాం. సో హ్యాకింగ్ లేదు, ఏదో ఆన్లైన్లో దొరికి 2-3 రెడీమేడ్ టూల్స్ వాడి నేను ట్రై చేస్తున్నా అనుకున్నాం. సో నాకైతే కనుక ఐఫోన్ హ్యాక్ చేయడం కష్టం లాగే ఉంటుంది. కానీ ఎవరైతే కనుక యాక్చువల్లీ మీకు ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు వచ్చేటప్పటికి అన్ని దేశాల్లో కూడా ఐఫోన్ ని ట్యాప్ చేయడం కానీ, ఐఫోన్ లో ఉండే డేటా మీద నిఘా పెట్టడం కానీ చేస్తూనే ఉన్నాయి. ఇది ఇండియాకి కొత్త కాదు. ఏదైనా కూడా యాక్చువల్ చెప్పాలంటే కనుక ఐఫోన్ లాక్ అయిన ఐఫోన్ బైపాస్ చేయడానికి కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ దగ్గర వచ్చేటప్పటికి ప్రత్యేకమైన టూల్స్ ఉంటాయి. మరి ఐఫోన్ అంత సెక్యూర్డ్ అయితే కనుక లాక్ అయిందని ఎలా బైపాస్ చేయగలుగుతున్నాం? సో సింపుల్ గా అనేవాళ్ళు కదండి. ఈవెన్ ఐఫోన్ది దాన్ని ఏమంటారు, తంబ్ ఇంప్రెషన్ ఏదో పెడతాం కదా, టచ్ చేస్తే ఓపెన్ అవుతుంది కదా. ఈ తంబు అనేది
ఇన్ కేసు దీంతో లాక్ పెడితే ఇన్ కేసు ఆ పర్సన్ చచ్చిపోయిన తర్వాత ఈ తమ్ము తీసుకొచ్చి పెట్టినా కూడా పనిచేయదు, అంత స్ట్రాంగ్ అనేవాళ్ళు ఐఫోన్ని. ఇప్పుడు అది కూడా భద్రం కాదు. ఖచ్చితంగా బద్ధం కాదు. వీటన్నిటికీ కూడా ప్రత్యేకమైన హార్డ్వేర్ ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే డిపార్ట్మెంట్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఇలాంటప్పుడు వాటిని మేము అంటే డిఫరెంట్ కనెక్టర్స్ ఉంటాయి. యాక్చువల్లీ చెప్పాలంటే అన్ని రకాల ఫోన్స్ని, శాంసంగ్ ఫోన్లు లేకపోతే పాతకాలంలో ఉండే ఫోన్లు, ఫీచర్డ్ ఫోన్లు, ఐఫోన్లు వీటన్నిటికి సంబంధించేసి ఆ కేబుల్స్కి మనం ఎలా అయితే మల్టిపుల్ యూనివర్సల్ ఛార్జర్లు ఉంటాయో ఆ టైప్ లో కేబుల్స్ ఉంటాయి. ఒక పక్క లోపల వచ్చేటప్పటికి డివైస్ ఉంటుంది. ఆ డివైస్ కి వన్స్ ఈ కేబుల్ కనెక్ట్ చేసిన తర్వాత దీన్నైనా బైపాస్ చేసే విధంగా మెథడ్స్ అనేది ఉంటూ ఉంటాయి. సో అలాంటి వాటిని ఎప్పటికప్పుడు ఇంకొకటి ఐఫోన్ కానీ వీళ్ళంతా యాపిల్ వీళ్ళు ఏం చేస్తుంటారు ఎప్పటికప్పుడు కొత్తగా ఈ మెథడ్స్ అన్నిటినీ కూడా ఇంకా స్టిక్ చేసేలాగా ఏదో తీసుకొస్తారు. దాన్ని జైల్ బ్రేక్ చేసేలాగా ఇంకొక మెథడ్ అనేది ఈ ఫోరెన్సిక్ టూల్స్ తయారు చేసే ఇజ్రాయెల్ కంపెనీలు తీసుకొస్తూ ఉంటాయి. అంటే ఇది ఎలా ఉంటుందంటే క్యాట్ అండ్ ఈ రేస్ లాగా ఉంటూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకళ్ళొకళ్ళు ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటా పోతూ ఉంటారు. సో ప్రతిదీ కూడా సాధ్యపడుతుంది. అంటే రీసెంట్గా యాపిల్ కంపెనీ నుంచి చాలామందికి మెయిల్స్ వచ్చాయండి. మీ ఫోన్ని లోకల్ గవర్నమెంట్ అథారిటీస్ ట్యాప్ చేస్తున్నట్టు మాకు సిగ్నల్స్ అందుతున్నాయి, మీరు పాస్వర్డ్ మార్చుకుంటారా, ఇది మార్చుకుంటారా అని మెయిల్స్ వచ్చాయి. దాంతో చాలామంది అలర్ట్ అయ్యారు, మా ఫోన్ని ఎవరో ట్యాప్ చేస్తున్నారు. ఆ ట్యాప్ చేసిన సందర్భం అంటే వాట్సాప్ యాపిల్ ఎలా రికగ్నైజ్ చేయగలిగింది, యాపిల్ కంపెనీ ఎలా రికగ్నైజ్ చేయగలిగింది, ఎలా మెయిల్స్ పంపగలిగింది? ఇప్పుడు వాస్తవంగా యాపిల్ ఐఫోన్ అనేది ఐక్లౌడ్ అకౌంట్ బేస్డ్ గా పనిచేస్తూ ఉంటుంది. సో ఐక్లౌడ్ అకౌంట్ కు సంబంధించి ఒక సస్పిషియస్ కనెక్టివిటీ కానీ అంటే ఐక్లౌడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ని ఇచ్చేయడం కావచ్చు, ఐఫోన్ కాంటాక్ట్స్ ని యాక్సెస్ చేయడం కావచ్చు, ఇంకా ఇంటర్నల్ గా యాక్టివిటీ మొత్తాన్ని కూడా చేస్తూ ఉండటం కావచ్చు. ఇదంతా ఎలా ఉంటుందంటే కనుక సెంట్రలైజ్డ్ ఐఫోన్ సంబంధించి అన్ని సర్వీసెస్ కి సెంట్రలైజ్డ్ గా ఉంటాయి కాబట్టి సస్పిషియస్ యాక్టివిటీస్ జరిగిన వెంటనే అది ఒక మెయిల్ పంపించగలుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ తెలుగు మీడియాకి సంబంధించి కూడా చాలా మంది సెలబ్రిటీస్ అంటే ఒక స్థాయిలో ఉన్న వ్యక్తుల ఫోన్స్ కూడా ఈ విధంగా యాపిల్ నుంచి ఇది వచ్చింది. సో మనం ఎలాగైతే ఫేస్బుక్ తీసుకోండి చిన్న ఎగ్జాంపుల్ గా, ఫేస్బుక్ లో అనాథరైజ్డ్ గా ఎవరైనా మన యూజర్ నేమ్ తో లాగిన్ అవడం ట్రై చేస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్ ఎలా అయితే వస్తూ ఉంటుందో ఇక్కడ అనాథరైజ్డ్ కాదు, కంప్లీట్ గా వచ్చేటప్పటికి యాపిల్ ఐక్లౌడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదో ఒక పద్ధతిలో తెలుసుకొని కానీ లేదా ఆ ఫోన్ లో స్పైవేర్ ప్రోగ్రామ్ పెట్టి కానీ స్పైవేర్ యాక్టివిటీ మొత్తాన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ లో గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అనేది ఒకటే నిరంతరం బ్యాక్గ్రౌండ్ లో యాంటీవైరస్ లాగా స్కాన్ చేస్తూ మనకే ఫలానా అప్లికేషన్ ఏదో మాల్వేర్ ఉందని ఎలా చూపిస్తుందో ఐఫోన్ లో కూడా అలాగే ఏదైనా కానీ ఏదో ఒక పద్ధతిలో స్పైవేర్ అనేది పెట్టబడి ఉంటే సో మన యాక్టివిటీ మొత్తం మానిటర్ చేయబడుతూ ఉంటే కనుక వెంటనే ఈ సస్పిషియస్ యాక్టివిటీ జరుగుతున్న విషయాన్ని యాపిల్ సంస్థ మనకి మెయిల్ రూపంలో పంపిస్తూ ఉంటుంది. సో అలాంటిదే మీరు అన్నట్లు దేశవ్యాప్తంగా ఎంతో మందికి వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శ్రీధర్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. Exactly. సో శ్రీధర్ గారు క్లియర్గా మీకు అందరికీ ఒక మెసేజ్ ఇవ్వటం కాదు, ఒక వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. రెగ్యులర్గా మనందరం అనుకుంటూ ఉంటాం, సో రెగ్యులర్ కాల్ మాట్లాడట్లేదు కదా, నేను వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నాను, హై సెక్యూరిటీ జోన్లో ఉన్నా నా కాల్ ఎవ్వడూ వినలేడు నేను తప్ప అని అనుకుంటూ ఉంటారు. అది నిజం కాదు. అలాగే వాట్సాప్, స్నాప్చాట్, లేకపోతే సిగ్నల్, లేకపోతే ఫేస్ టైంలో వీడియో కాల్ చేసి అవతలతో రకరకాల విచిత్ర విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే హై సెక్యూర్డ్ ఎన్క్రిప్టెడ్ అని. కానీ అది భ్రమ మాత్రమే. మీ ప్రతి మూమెంట్ని అవతల వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు.